తనుష్క గారు, సింహరాశి వాళ్ళకే చూసుకుంటే వాళ్ళు కూడా ఆర్థిక పరంగా కానీ, వ్యక్తిగతంగా ఆరోగ్య సమస్యలతో ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సో, అవును. ఈ సింహరాశి వాళ్ళు ఏ దేవతామూర్తిని ఆరాధిస్తే మంచిది? వాళ్ళకి మంచి రెమెడీస్ తెలియజేస్తారా? ఓకే అమ్మా. సింహరాశి వాళ్ళు ఎప్పుడైనా కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఏ విషయంలో కానీ. వాళ్ళకి అధిదేవత అంటే మనం ఎప్పుడైనా నరసింహస్వామిని మొక్కితే మంచిది సింహరాశి వాళ్ళకి. ఎందుకంటే చాలా ఏ విషయం అయినా కానీ చాలా ధైర్యవంతులు వాళ్ళు. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి సంబంధించిన రోజు ఎప్పుడైనా ఆదివారం రోజు మంచిగా కలిసి వస్తుంది. అవి కాకుండా వాళ్ళు పూజలు చేసుకోవాల్సింది కూడా ఎలా అనేది కూడా చెప్తాను. వాళ్ళు ఎట్లా అంటే ఆదివారం రోజు అంటే మనం ఎప్పుడైనా కానీ ఏ గ్రహం సంబంధించిన పూజలు చేస్తామో దానికి సంబంధించిన రోజే మొదలు పెడితే మంచిది. లేకపోతే వాళ్ళకి సంబంధించిన తిథి. ఇప్పుడు ఆదివారం అనేటప్పుడు ఏమవుతుందంటే సూర్యుడికి సంబంధించిన వారము. సూర్యుడికి సంబంధించిన తిథి వచ్చి ఏంటంటే సప్తమి తిథి. సో ఈ రెండు ఏదైనా ఇట్లా ఆదివారం కానీ సప్తమి తిథిలో కానీ మొదలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మన ఆదివారం అనేటప్పుడు అక్కడ నుంచి 10 రోజులు పూజ చేయవచ్చు సూర్యుడికి. బట్ ఈ సూర్యగ్రహానికి పూజలు ఎట్లా అంటే మనం వచ్చి ఫస్ట్ గణపతి పూజ, దాని తర్వాత మన ఇంట్లో శివలింగము లేదా శివుడి ఫోటో ఉంటేనే సరిపోతుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఆయనకు సంబంధించింది అసలు ఎర్ర కలర్ వస్త్రమే చాలా ఇంపార్టెంట్ ఆయనకు. అవి కాకుండా ఏంటంటే నవధాన్యంలో గోధుమలు. సో మనం ఏం చేస్తాము, దీపం వెలిగించేసి అగరబత్తి ముట్టించేసి ఇక్కడ ఎర్ర వస్త్రం వేసి స్వామివారి శివుడి ఫోటో పెట్టి ఆయన ముందుగా గోధుమలతోనే అర్చన చేస్తాం. ఎట్లానంటే ఈయనకు సంబంధించిన ధాన్యము అసలు గోధుమ. సో ఇక్కడ కొన్ని వేస్తూ అంటే జస్ట్ ఒక 1 kg తెచ్చుకోండి. అట్లా మనం ఏంటంటే అర్చన చేయడం అనేది ఏంటంటే ఒక క్లాత్ అవి ఎర్ర వస్త్రం వేసి దానిపైన ఈ గోధుమలు అర్చన చేసుకుంటూ కొన్ని మనం ఎట్లా అక్షంతలు వేస్తామో అలానే వేసుకుంటూ గాయత్రి మంత్రం సూర్య గాయత్రి చదువుకుంటూ అర్చన చేయాలి. అలా చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే స్వీట్ ఏదైనా దేవుడికి ప్రసాదంగా పెట్టి ఆరతి ఇవ్వాలి. ఇక్కడ ఆరతి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ ప్రసాదం మనం తప్పకుండా ఇంట్లో ఉండే వాళ్ళే తీసుకోండి. ఇప్పుడు మనం ఈరోజు గోధుమలతో అర్చన చేస్తాము. ఈరోజు ఒక 1 kg ఇట్లా గోధుమలు తీసుకున్నామంటే రోజు 1 kg అట్లా 10 kgs అసలు పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఈరోజు చేసిన గోధుమలు వేరే ఒక బాక్స్లో కలెక్ట్ చేసుకుంటా రావాలి నెక్స్ట్ డే. ఇప్పుడు ఈరోజు పూజ చేసాము, అది ఇవాళ నుంచి అట్లనే రేపు వరకు ఉంటుంది. రేపు పూజ చేస్తే ఒక 10 minutes ముందుగా అవి అంతా తీసి ఒక బాక్స్లో కలెక్ట్ చేసి పెట్టేసి నెక్స్ట్ డే 1 kg ఫ్రెష్గా మనం దేవుడికి అర్చన చేయాలి. అంటే దీపం వెలిగించేది కామన్గానే మనం ఎప్పుడు రెగ్యులర్ ఎట్లా దీపం వెలిగిస్తామో అలానే, కానీ ఏంటంటే ఎర్ర వస్త్రం అదే వస్త్రం మీదనే అర్చన చేస్తాము. గోధుమలు అయితే ఫ్రెష్గా వేరే తీసుకుంటాము. బట్ ఇలా కంటిన్యూగా ఇదేం చేస్తామంటే 10 రోజులు చేయాలి. దాని తర్వాత ఇవన్నీ తీసి పక్కకు పెట్టి ఈ 10 kgలు అవి వచ్చి గోధుమలు ఉంటాయి కదా, ఇవి ఎప్పుడైనా కానీ పంతులకు ఇవ్వడం మంచిది. అలానే ఒకవేళ వాళ్ళు తీసుకున్నారంటే ఓకే, లేకపోతే ఎవరైనా పేదవాళ్ళకు కూడా ఇవ్వచ్చాము. బట్ ఇవి వచ్చి ఎప్పుడు ఇస్తారంటే దానం ఇచ్చేది కూడా ఆదివారం రోజే చూసి ఇవ్వాలి. ఆ గోధుమల్ని మనం ఏదైతే ఇక్కడ శివుడు ఫోటో ముందుకు అర్చన చేశామో సో దాన్ని మనం ఏం చేస్తామంటే ఆ ఇచ్చేది కూడా ఆదివారమే ఇవ్వాల్సింది ఉంటుంది దానం ఇచ్చేది. సో అవి కాకుండా ఆ వస్త్రం తీసుకెళ్ళి అక్కడ సూర్యుడికి మెడలో వేసేసి దాని తర్వాత అక్కడ సూర్యుడికి ఒక అర్చన చేసుకోవాలి ఆదివారం రోజు. అంటే మనం ఇక్కడ వెళ్ళి దానం ఇచ్చాము, ఆ వస్త్రం తీసుకెళ్ళి ఆయనకు వేసాము. నెక్స్ట్ ఏంటంటే సూర్యుడికి ఆ రోజు ఆదివారం రోజు అక్కడ నవగ్రహాల దగ్గర వెళ్ళి ఒక అర్చన చేసుకోండి. 10 ప్రదక్షిణం చేసుకోండి ఆ రోజు. 10 ప్రదక్షిణం చేసుకొని సూర్య గాయత్రి మంత్రం చదువుకొని అసలు ప్రదక్షిణం చేసేటప్పుడు కూడా సూర్య గాయత్రి చదువుకుంటూ చేయండి, చాలా మంచిది. అయితే ఇక్కడ చూసామంటే సూర్యుడు ఈస్ట్ ఫేసింగ్ చూసినట్టుగా ఉంటాడు. సో అందులో ఏమవుతుందంటే మధ్యలో ఉంటారు. మీరు ఒక్కసారి కనుక్కొని పంతులను కనుక్కొని మీ చేతనే కూడా అర్చన చేయవచ్చు. అక్కడ కూడా వెళ్ళి ఆదివారం రోజు మీరు చేసే రోజు అసలు గోధుమలు ఒక 1 kg అంటే సెపరేట్గా తెచ్చుకొని వెళ్ళండి. సో అక్కడ తీసుకెళ్ళిన తర్వాత సేమ్ గోధుమలతో మీరే కూడా ఆయన పాదాల దగ్గర అంటే వేస్తూ గాయత్రి మంత్రం చదువుకుంటూ చేయవచ్చు అనమాట. అంటే అర్చన చేయాలి, గోధుమలతో అర్చన చేసేసి రండి, చాలా మంచిగా ఉంటుంది. సింహరాశిలో ఉండే వాళ్ళకి ఎక్కువ వ్యాపారం కలిసి రావాలంటానో, లేకపోతే ఆరోగ్య విషయం గురించో, లేకపోతే వాళ్ళకి ఇంట్లో అన్ని విధంగా మంచిగా కలిసి రావాలి అంటే కూడా ఈ సూర్యుడిని పూజ చేయడం వల్ల చాలా మంచిగా ఉంటారు. చాలా మందిలో ఏం చేస్తారంటే సూర్య నమస్కారం కూడా చేసుకుంటారు. అలా కూడా చేసుకుంటూ కూడా చాలా మంచి రోజు చేసుకోవచ్చు. సింహరాశి వాళ్ళు సూర్య నమస్కారం తప్పకుండా చేసుకోవచ్చు. తనుష్క గారు, సింహరాశి వాళ్ళకి సంబంధించి లక్కీ స్టోన్ కానివ్వండి, లక్కీ కలర్, లక్కీ నంబర్స్ అంటే ఏం చెప్తారు? ఓకే అమ్మా. సింహరాశి వాళ్ళు
వాళ్ళకి అధిదేవత మన సూర్యుడిని చెప్పాము. సూర్యుడికి సంబంధించింది కెంపు. జనరల్‌గా ఏందంటే కెంపు అనేటప్పుడు అందరూ రూబీని కూడా చెప్తూ ఉంటాము. బట్ ఇక్కడ రూబీ స్టోన్ ఎట్లా ధరించాలి అంటే అది ఒక 3.7 క్యారెట్స్ వచ్చేలాగా తీసుకోవాలి. అది మనం అసలు ధరించే టైమింగ్ వచ్చి సూర్య హోరా ఉంటుంది. అంటే ఆదివారం రోజు ఉదయం 6-7 వరకు సూర్యుడికి సంబంధించిన హోరా ఉంటుంది. అంటే సూర్య హోరా అంటేనే డైలీ కూడా 3 అవర్స్ వస్తది. కానీ ఆదివారం రోజు వేయడం ఇంకా మంచిది. ధరించేది ఇంకా మంచిగా ఉంటుంది. ఆ రోజు మనం ఈ సింహరాశికి సంబంధించిన వాళ్ళు ఏందంటే ఈ రూబీ వచ్చి అసలు ఫస్ట్ ఎట్లా పూజ చేయాలి అంటే ఒక చిన్నగా ఏందంటే ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్‌లో కొంచెం ఇవి గోధుమలు ఏసేసి దాని తర్వాత ఈ రింగుని పెట్టి జస్ట్ ఎర్ర పువ్వులతో ఏ పువ్వులైనా పర్వాలేదు. ఎర్ర పువ్వులతో అర్చన చేసి దాని తర్వాత ఏందంటే అది ఒక్కసారి జస్ట్ మిల్క్‌లో వేసి దాని తర్వాత వాటర్‌లో వేసి తీసేసి జస్ట్ అవి తుడిచేసి తర్వాత అవి ఒక చిన్నగా బొట్టు పెట్టి రింగులు మనం ధరించాలి. ఎట్లానంటే ఇప్పుడు పెద్దవాళ్ళ చేతితో ధరిస్తే మంచిది. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, వాళ్ళు అసలు వాళ్ళ పిల్లలకి పెట్టవచ్చేమో. లేదు వాళ్ళకి ఎవరైనా అసలు మంచిగా ఒక వెల్ విషర్ ఉంటే వాళ్ళు కూడా పెట్టవచ్చు. సో, అలా పెట్టిన తర్వాత వాళ్ళ దగ్గర అసల బ్లెస్సింగ్స్ తీసుకొని ఎక్కడైనా గుడికి, శివాలయం వెళ్ళి రావచ్చు. ఏ రోజు జెమ్ స్టోన్ అయితే ధరిస్తారో ఆ రోజు. సో, ఇలా మంచిగా ఉంటుందనమాట సింహరాశి వాళ్ళకి. నెక్స్ట్ వచ్చి వాళ్ళకి సంబంధించిన కలర్స్ అట్లా అని చూసామంటే ఇప్పుడు జెమ్ స్టోన్ సంబంధించి మనం చెప్పాం. కలర్స్ అనేటప్పుడు వాళ్ళకి ఎప్పుడైనా కానీ రెడ్ కలర్ చాలా మంచిగా కలిసి వస్తది. అవి కాకుండా బ్రౌన్ మంచిగా కలిసి వస్తది. డార్క్ గ్రీన్ మంచిగా కలిసి వస్తది వాళ్ళకి. సో, అవి కాకుండా జాతకంలో వాళ్ళకి లక్కీ నంబర్స్‌ని చూసామంటే వాళ్ళకి 1 తర్వాత ఏందంటే జనరల్‌గా 6 నెక్స్ట్ వచ్చి ఏమైతుందంటే వాళ్ళకేందంటే సింహరాశికి ఒకటే అసలు రాశికి సంబంధించిన సూర్యుడు ఒకటే కాబట్టి ఎక్కువ వాళ్ళకేందంటే 1 నెక్స్ట్ వచ్చి 9 కూడా కలిసి వస్తుందేమో. సో, ఇవి వరకు వాళ్ళకి లక్కీ నంబర్స్ అయితది. లక్కీ డేట్స్‌ని చూసామంటే 1, 10, 19, 28 తర్వాత వచ్చి ఏందంటే 9, 27 ఈ డేట్ కూడా వాళ్ళకి బాగానే కలిసి వస్తాయి. చూసారు కదండి, సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఎలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి, వాటి నుంచి బయటపడాలి అంటే ఏ దేవతామూర్తుల్ని ఎలా ఆరాధించాలో కూడా చాలా స్పష్టంగా వివరించారు తనుష్క గారు. మీకు కూడా ఎలాంటి సమస్యలున్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌ని కాంటాక్ట్ అవ్వండి. 100% రిజల్ట్ ఉంటుంది.